మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమిటంటే, వాదభేదముడికి పరమొక్కటే అని పలుకు జనులకెల్ల బ్రహ్మసాక్షి, శత్రుమిత్రులకు శంకరుడొక్కడే, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే కలిమాయ ప్రభావం చేత అందరూ కూడా తెలిసి తెలియక వాదిస్తూ ఉంటారు. తానే గెలవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికి వారు నేను పట్టినటువంటి కుందేలుకి మూడే కాళ్ళు అని తనకు తెలిపించే శాస్త్రమని, ఎదుటి వాళ్లకు ఏ గ్రంథంలో లేదని, దేవుడు లేడని, తనకు కనిపించటం లేదని వాదిస్తూ ఉంటారు. ఇలాంటి పనికిమాలిన వాదాలు భేదము మాని భగవంతుడు అందరికీ ఒక్కడే అని నమ్మి నమ్మిన వారికి సాక్షి బ్రహ్మే. నీవు పుట్టి ఉన్నావు కాబట్టి నీవేవైనా నీ శత్రువులకైనను నీ మిత్రులకైనను శంకరుడు మాత్రము అందరికీ సమానమే అని తెలియజేస్తోంది. అదేవిధంగా యుద్ధముద్దులందునేమి భేదము లేదు, బుద్ధి గలుగు వాడే పురుషుండు, మనుజ పశువు కంటే మహిపశువే మేలు, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. దీనికేంటే, మనుషులు ఏదో రకంగా ఉపయోగపడుతూ ఉంటారు, కానీ పశువులు దేనికి ఉపయోగపడవు అని తెలియచేస్తుంది. ఏమిటంటే, ఎందువల్లంటే సద్బుద్ధి గల మానవుడే పురుషోత్తముడు అని తెలియజబడుతుంది. తెలివి తక్కువ వారికి పశువులకు ఏమీ తేడా ఉండదు అని చెబుతూ ఉంటారు. కొందరు బుద్ధితో ఆలోచించి సత్కర్మలు చేస్తూ కొందరు బుద్ధితో ఆలోచించలేకపోతారు, చెప్పిన పని కూడా చేయలేకపోతారు. కానీ మరికొందరు చెప్పినది కూడా చేయలేరు. అలాంటి వారు పశువుల కంటే కూడా హీనమైన వారు అని తెలియజేస్తుంది. కాబట్టి స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.